హాయ్ ఎవ్రీవన్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈరోజు చాలామంది అడిగేటట్టుగా నో బీటర్, నో ఓవెన్, నో విప్పింగ్ క్రీమ్తో కేక్ చేశాను. అది కూడా కొంచెం డిజైన్గా చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా కేక్ ఇష్టంగా తింటున్నారు. క్రీమ్ లేకపోతే ఇంకా బాగుంటుంది కదా, దగ్గు రాకుండా ఉంటుంది, జలుబు రాకుండా ఉంటుంది అంటున్నారు. అందుకోసం అనేసి ఈరోజు 2 ఫ్లేవర్స్ మిక్స్ చేసేసి మంచిగా ఒక కేక్ చేసేసాను. అలాగే కొంచెం బ్యాటర్ మిగిలితే దాంతో చిన్న కప్ కేక్ లాగా కూడా చేశాను. చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత స్పంజీగా సాఫ్ట్గా ఉందో. చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఎప్పుడు మనం పెట్టం కాబట్టి, అప్పుడప్పుడే పెడతాం కాబట్టి షుగర్ కూడా ఇష్యూ లేదు. ఎక్కువ పెడితే తప్పు, కానీ ఇలా ఇబ్బంది ఏమి ఉండదు. చూసారా ఎంత కలర్ఫుల్గా 2 కలర్స్ మిక్స్ అయిపోయి 2 ఫ్లేవర్స్తో ఎంతో బాగుంది కదా, చాలా స్పంజీగా వచ్చింది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం అయితే నేను చాక్లెట్ అండ్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. అది కూడా ఇంట్లో ఉండే వస్తువులే, బయట వస్తువులు ఏవి తీసుకోలేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి టిన్నెలు లేకపోయినా కానీ ఈవెన్ బాక్సెస్లో కూడా వేసుకోవచ్చు. దానికోసమే నేను ముందు ఇలా ప్రీహీట్ చేసుకోవాలనేసి ప్రీహీట్ పెట్టుకున్నాను. 10 మినిట్స్ ముందే ప్రీహీట్ పెట్టుకున్నాను. ఈరోజు కూడా ప్రతిదీ అవాంతరాలే. కరెంట్ పోయింది బాగా చేయడం స్టార్ట్ చేయగానే. ఫోన్లో ఛార్జింగ్ లేదు, సో బ్రైట్నెస్ తగ్గించేసి చేశాను. దీనికోసం 1 కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి మంచిగా డ్రై ఇంగ్రీడియంట్స్ని నీట్గా ఇలా జల్లిచ్చేసి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వస్తాయి కదా, పక్కన పడేయాలి. అలాగే అదే ఇంకొకటి తీసుకునేసి దాంట్లో 2 ఎగ్స్ వేసాను. ఈ రెసిపీకి 2 ఎగ్స్ సరిపోతుంది. ఈ 2 ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర బెలూన్ విస్కర్ లేక నేను ముందుగా తీసుకున్న బీటర్ దాన్ని ఉంటే దాంతోనే చేస్తున్నాను. మీరు బెలూన్ విస్కర్తో చేసుకోండి, చాలా త్వరగా వచ్చేస్తుంది. దీంతో నాకు కొంచెం టైం పట్టింది. ఒక 5 మినిట్స్కి ఇలా అయింది. ఇక్కడ కరెంట్ లేదని చెప్పాను కదా, సో పౌడర్ షుగర్ కూడా లేదు, అలాగే వేసాను. దీంతో ఇలా వేసుకోవడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. మీ దగ్గర ఉంటే పౌడర్ షుగర్ మాత్రమే వేసుకోండి. చూసారా మధ్యలో మధ్యలో ఆ గ్రాన్యూల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసమే ఎక్కువ తిప్పాల్సి వచ్చింది. కొంచెం హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకోసమే మీరు ముందుగానే పౌడర్ కలెక్ట్ చేసుకొని వేసుకున్నారంటే ఇంత శ్రమ ఉండదు మీకు. ఇలా తిప్పుకుంటూనే డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను మళ్ళీ జల్లిస్తున్నాను, ఎందుకంటే ఎక్కడన్నా ఒకటి ఉండిపోవచ్చు అన్న ఉద్దేశంతో. దానితో నేను కప్లోకి షిఫ్ట్ చేశాను కదా, దానికోసం అనేసి నేను మళ్ళీ జల్లిస్తున్నాను. ఇలా జల్లించుకొని పైన నీట్గా తిప్పుకోవాలి. స్పాచులతో తిప్పుకుంటేనే నీట్గా ఉంటుంది. ఒకటే రొటేషన్లో తిప్పుకోవాలి, దేంతో తిప్పుకున్నా కానీ. అందుకోసమే నేను పిండిని 2 బ్యాచెస్గా వేసుకునేసి చిన్నగా, ఆ తర్వాత ఒక స్పాచులా తీసుకొని ఆ స్పాచులా సహాయంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా చేసుకున్నాను అనమాట. ఇలాగా చిన్నగా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ సేపు ఇది చేయకూడదు. దీంట్లోనే ఆయిల్ కూడా వేయాలి కదా, ఒక 1/4 కప్పు ఆయిల్, అది కూడా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట. అలాగే దాంట్లోనే 1 కప్పు అంటే చిన్న కప్పు అంటే ఒక 40 ml అలా తీసుకునేసి మిల్క్ కావాల్సినంత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. ఇక్కడ మిల్క్ అనేది మెజర్మెంట్స్ ఉండవండి, మ్యాక్సిమం మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. అది ఏ కేక్లో అయినా సరే అలాగే ఉంటుంది. నేను ఏ బేకింగ్ క్లాసెస్కి వెళ్ళలేదు, కానీ నేను చేసే కేక్లు పర్ఫెక్ట్గానే వస్తాయి. మీకు కూడా తెలుస్తుంది కదా, చూడండి కావాలంటే. ఇక్కడ నేను 2 ఫ్లేవర్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం పాలు తీసుకునేసి 2 కప్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కోకో పౌడరే వేస్తున్నాను, అంటే చాక్లెట్ పౌడర్ లాగా. దాంట్లోనే ముందుగా తీసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకునేసి బ్యాటర్ని కూడా వేసుకుని నీట్గా కలిపేసుకుంటాను అనమాట. ఇప్పుడు 2 ఫ్లేవర్స్ మనకి వచ్చేసాయి. 2 ఫ్లేవర్స్తో రెడీ అయిపోయిందనమాట. ఈ 2 ఫ్లేవర్స్ని నీట్గా బాగా కలిపి పెట్టుకోవాలి. అలాగే దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకేదైనా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ప్యాన్కి నీట్గా ఇలాగా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి ఆయిల్ వేస్తున్నాను. నీట్గా వేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. చుట్టూరు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి, అప్పుడే కేక్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒక గరిటె కానీ మెజర్మెంట్ కప్ కానీ తీసుకునేసి ఇలా ఫస్ట్ వెనిలా ఫ్లేవర్, తర్వాత మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్, మళ్ళీ వెనిలా ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, అలాగా అది కూడా వేసేటప్పుడు చూసుకోవాలి. కొంచెం పక్కకు అయిందనుకోండి డిజైన్ కూడా మారిపోతుంది. అందుకోసమే చూసుకుంటూ ఒకసారి వెనిలా, ఒకసారి చాక్లెట్, ఒకసారి వెనిలా, ఒకసారి చాక్లెట్. మీకు ఓపిక ఉంటే ఇక్కడ 3 బ్యాటర్స్ కూడా కలుపుకోవచ్చు. 3 బ్యాటర్స్ 3 కలర్స్ కూడా కలుపుకోవచ్చు. ఇలా వేసేసుకొని నీట్గా దీన్ని ఒక డిజైన్ ఇచ్చుకుంటున్నాను. జస్ట్ అలా 2 మిక్స్ అయ్యి కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావడం కోసం. ఇది మీ ఇష్టం, ఫుల్ ఆప్షనల్ అండి, ఇలా గీసుకోవాలి వద్దు అనేది. నేను జస్ట్ మనకి చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు కదా అనేసి ఇలా చేశాను. ఇలా చేసుకునేసి దాన్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి పెట్టుకోవాలి. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టీల్ వెజల్ అయినా యూజ్ చేయొచ్చు. స్టీల్ త్వరగా అడుగంటుతుంది అనేసి నేను ఇలా పెట్టాను. అలాగే దానిపైన బరువు కూడా పెట్టాను. కంపల్సరీ బరువు పెట్టాలి. అలాగే కొంచెం బ్యాటర్ మిగిలిపోయింది ఇలా వేసిన తర్వాత. ఆ బ్యాటర్ని కూడా చిన్నగా తీసుకొనేసి ఇలా వేసి పెట్టేశాను అనమాట. దీనికి కూడా ఇలా మనం ప్యాన్లో కూడా పెట్టుకోవచ్చు. పోకుండా అక్కడ నేను ఇయర్ బడ్ని అలా ఆవిరిపోకుండా పెట్టాను. ఇది జస్ట్ ఒక 15 మినిట్స్లో నాకు ఫుల్గా బేక్ అయిపోయింది. చాలా నీట్గా వచ్చేసింది. అది గ్లాస్ కాబట్టి మధ్యలో మధ్యలో చెక్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. నీట్గా ఫ్లవర్ షేప్లో వచ్చేసింది కదా, దాన్ని కూడా తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదో హడావుడిలో ఆయిల్ వేయకుండా పెట్టేశాను. ఒకసారి మధ్యలో ఇలా చెక్ చేసుకుంటే ఇంకా బేక్ అవ్వలేదు.
సో దీన్ని ఒకసారి ఆరిన తర్వాత తీద్దామా, నేను ఆయిల్ వేయలేదని చెప్పాను కదా, దానివల్ల కొంచెం హార్డ్ అయింది, బట్ నీట్గా వచ్చేసింది. స్టీల్ గిన్నె అవ్వడం వల్ల కింద లైట్గా కొంచెం గట్టిగా వచ్చినట్టు వచ్చింది. చూసారా ఎంత స్పంజీగా సాఫ్ట్గా వచ్చిందో, బన్ లాగే వచ్చేసింది కదా, మెత్తటి కేక్ తయారైపోయింది. అలాగే మనం ముందు చేసి పెట్టుకున్నంత కూడా అలాగే వస్తుందన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు కరెంట్ పోతూ వస్తూ ఉంది. అలాగే ఇక్కడ చేసి పెట్టుకోవడం కూడా లేట్ అవుతూ ఉంది గాలి వల్ల, ఎంతసేపటికి కుక్ అవ్వలేదు. సో ఇంకా కుక్ అయిన తర్వాత తీసి పెట్టాను. ఈరోజు కొంచెం ప్రాబ్లం వచ్చింది, మాటికి తీయటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయింది. మీరు మాటికి తీయకుండా కంపల్సరీ ఒక 30 to 45 minutes కుక్ అవనిచ్చి ఆ తర్వాత చెక్ చేసుకొని చూడండి. ఒక్కొక్కసారి ఫ్లేమ్ని పట్టి కూడా ఉంటుంది, కాబట్టి అలా చూసుకున్నారంటే ఇలా కలర్ చేంజ్ అవ్వడం అనేది ఉండదు. నాకు ఇలా కలర్